చుట్టుపక్కల అంతా వెతికి పెట్టుకురా. ఎక్కడున్నా సరే పరిగెత్తు. అలాగేనమ్మా. ఎవరు ఎవరు నువ్వే? నువ్వు కాక నేనా? చెప్పు, ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? సార్ నేనేం తప్పు చేయలేదు సార్. ఎవరు నువ్వు? ఏ ఊరు నీదంటే నేనేం తప్పు చేయలేదంటావు? నీ వాళ్ళకం చూస్తే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే ఉన్నావు. లేదు సార్, మీ తోడు. నా తోడు? నా మీద ఒట్టేమిటి? చెప్పు, ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పు. నువ్వే చెప్పు. అదిగో అక్కడి నుంచి వస్తున్నా. అక్కడంటే అక్కడ మోరిచావా? అదే. మరే ఊరని? మంది సార్, మంద. నన్ను కూడా కలుపుతున్నావే? నీదే ఊరని? మాది ఊరే సార్, ఆ పక్క బజార్ నుంచే వస్తున్నా. వెళ్తానా? ఆగు, నన్ను పిచ్చివాణి చేసి పారిపోవాలని చూస్తున్నావా? పిచ్చి నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగో. పదా పోలీస్ స్టేషన్, అక్కడ చేరుస్తాను నీ సంగతి. పోలీస్ స్టేషన్ కా? సార్ వద్దు సార్, వద్దు సార్. వస్తావా లాక్కుపోమంటావా? రామచంద్ర, పద. దారి చూపించండి సార్. రా. పదండి. రా. ఇదిగో, ఎస్ఐ గారు 5 ప్రశ్నలు అడుగుతారు. నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడేవో. పద. పద. గుడ్ మార్నింగ్ ఎస్ఐ. ఇదిగో, మర్యాదగా మాట్లాడదని చెప్పలా? గుడ్ మార్నింగ్ అంటే మర్యాదగా. ఏమమ్మా, నీ పేరేమిటి? ఏ ఊరు మీది? పేరులోననేమి పెన్నిది ఉన్నది, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. నాయన, పేరును బట్టే నువ్వు నేను అనే భేదాలు, భేదాలను బట్టే స్వార్థం, దానివల్లనే నేరాలు, వాటిని బట్టే పేర్లు. ఊరు పేరు అడిగితే ఏమిటి హరికథ? ఊరు పేరు చెప్పు. అయిననో దేవా అవధరింపుడు అస్మన్నామధేయంబు పేదరాజు పెద్దమ్మయండ్రు. ఏను మాతావరంపునన్ పుట్టి పితాపురంపునన్ పెరిగి ఆర్యాపురంపునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి మిథునాపురంపునన్ చిక్కుబడి విడిబడి పరువిడుతుండ ఈ పురపాలక పట్టుచే చిక్కుబడి దడబడి పదబడి ఈ చెరసాపురంపునకు అరుదించి శ్రీవారి ఎదుట నిలబడి ఉంటేనే గిడిగిడి మరియునో దేవా. ఏమిటి గొడవ? పేరు అడిగితే నాటకం ఆడతావేంటి? నాటకం నాయన, జగమే ఒక నాటక రంగం. దానిలో ఆడువారు పాడువారు మంచివారు అనగా మీరు నేను అందరం పాత్రధారులం. సూత్రధారి మాత్రం ఒక్కడే. సరిగ్గా సమాధానం ఇస్తావా లేక జైల్లో పెట్టమంటావా? జైలు ఎందుకయ్యా ఉంచుతావు బందిఖానాలో, అఖానాలో అనాలో అనీలో హలోలో. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటయ్యా ఇగోలా? జైలు అంటే కూడా భయపడదు? చెరసాల అనగా భయమేల తండ్రి. కన్నులు తెరవని పసిగుడ్డుకు తల్లి గర్భమే చిన్న చెరసాల. చిన్నారి పొన్నారి చిట్టి పాపాయికి బంగారు ఉయ్యాలే ఒక చెరసాల. ఆడేటి పాడేటి బాలల పాలిట పాఠశాలయే ఒక పెద్ద చెరసాల. ఆ పైన ఆఫీసులో చేర ఆ భవనమే ఒక చెరసాల. వలపులు పొంగారు బంగారు వయసులో బిగి కౌగిలింతయే ఒక చెరసాల. తాళిగట్టిన పిదప తనకు సహచారికిని సంసారమే పెద్ద చెరసాల. చివరకు జీవుడి కట్టె వదిలిన పిదప కూడా ఆ కట్టెకు తప్పవు 7 కట్లు. కటకటా కటకటాలకైదు కానిదేది నాయనా. అయ్యా, వీటన్నిటికంటే పెద్దదా నాయనా మీ చెరసాల? నీకంతా నవ్వులాటగా ఉందా? లేదు. ఏమిటది? ఏడుపు. నవ్వుతున్నారుగా. అయ్యో రామచంద్ర. వెంకటస్వామి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ తెచ్చావా ఈ కేసుని? పిచ్చిదాన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొస్తావా? పిచ్చిదా సార్? నిజంగా పిచ్చిదేనంటారా? అంటారా? ఇంకో గంట ఇక్కడ ఉంటే మనందరికీ పిచ్చెక్కుతుంది. ఎస్ సార్. లెటర్ ఇస్తా గానీ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి అప్పగించరా? జాగ్రత్త. ఎస్ సార్. సాయంత్రం లోపు అడ్మిట్ చేయకపోతే డాక్టర్కే ప్రమాదం సార్. సైలెన్స్. కీప్ క్వైట్. ఎస్ సార్. ఏమిటి బాల? నో సార్.
423. ఎస్ సార్ ముందే వీడిని లాకప్ లో ఉంచు. ఎస్ సార్ ఆల్ రైట్ కమ్ పద. కమ్ పద నువ్వే పద. నువ్వే పద పద. పద ఆ? కుర్చీ పడేస్తావే పద లేదు. పదమంటే పద పద ఆ? నువ్వేనా పిచ్చాడా దేనిటో పద. ఛీ, నడవే. నువ్వే పద ఎందుకంటే అరుస్తావు నాకు పిచ్చి మాత్రమే చూడలేదు అట్లయితే పద చది ఏయ్, గట్టిగా పని చేయి పని చేసినావా 423 ఎస్ సార్ ఆ? ఏంటి ఎక్కడ లెక్క పెడుతున్నాను నేను కాదు ఆహా. 4 2 3 -3 420 420 ఈ అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు సార్. మతి చెలించి ఎంతకాలం అయిందో, ఏ కారణం వల్ల ఇలా జరిగిందో తెలుసా? ఏమీ తెలియదు సార్, పేరు కూడా చెప్పలేదు. చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకని ఆగో. అయ్య బాబాయ్ నాన్నగారు వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు నర్స్, ఆ అమ్మాయిని వదిలే. సీత, నువ్వు వెళ్ళమ్మా. నాన్నగారు జాగ్రత్త వీళ్ళు కొడతారు పర్వాలేదులే అమ్మా, నువ్వు వెళ్ళు. ఏమిటి సార్ భయం చెప్పక ఇలా ఆలోచిస్తే ఎలా? ఇలాంటి వాళ్లను భయం కన్నా స్నేహంతోనే దారికి తేవాలి నాయన. చూడు, మతి చెడలేదనుకున్న వాళ్ళు చాలా మంది కలిసి ఆవేశంతో యేసుక్రీస్తును శిలువ వేశారు. ఆ క్షణంలో ఆయన భగవంతుని ప్రార్థించాడు. ఏమని? ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డు. ప్రభు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అందువల్ల వాళ్ళని క్షమించు. ఇక్కడ ఈ లోకంలో వీళ్ళు ఏమాత్రం జ్ఞానం లేని పసివాడు. బుద్ధి సరిగ్గా ఉన్న మనం వాళ్ళను కాస్త దయతో చూడకపోతే ఎలా చెప్పు? ఏమో సార్, దయమాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ ఒక్క అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి నాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతమందితో మీరు ఇక్కడ ఎలా ఏగుతున్నారో ఏమో సార్. అది నా ధర్మం, నా బాధ్యత. ఆ అమ్మాయి ఎక్కడిది? ఇక్కడే ఉంది సార్, తీసుకొస్తాను. సార్ కమల, సీత ఎలా ఉంది? మిమ్మల్ని కొట్టానని ఏడ్చేసి పడుకుంది సార్ గుడ్. లేచాక జరిగిందేమీ జ్ఞాపకం చేయకు. జాగ్రత్త. అలాగే సార్ రామ్మా, రా. ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా నవ్వుతావు? ఎవరు అంటే నవ్వితే ఎలాగమ్మా? తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ, తాము ఏడుస్తూ ఏడిపిస్తారు ఎందరో కొందరిని. కావచ్చు, కానీ ఆడపిల్లలు అనవసరంగా నవ్వరాదు. అవును, నవ్వరాదు. రాదే చెలి నవ్వ రాదే చెలి, ఆడది నవ్వరాదు. ఏడిపే దాని జీవిత పరమార్థం. నా ప్రశ్నకు బదులు చెప్పు. ప్రశ్న ఎయ్యది ప్రశ్న, దాని నడుంగువాడు ఎవ్వడు, బదులెట్టిది ఏమది, చెప్పు విధం పెట్టిది, పలుకవేమయ్యా పరాత్పరా. నువ్వు కవయిత్రివా? కాదు, సావిత్రిని. అది నీ పేరా? నీ పేరా? కాదులే, కూర్చో. సంతోషం, దోషం. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారమ్మా? తల్లియు తండ్రియు నీవే. కృష్ణ. అది సరే, దేవుడే అందరికీ తల్లి తండ్రి. ఇహలోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు అని. అదా నాయనా, తల్లి పరలోకములో, తండ్రి నరలోకములో, తనయ నరకలోకములో. అలాగా? మీ నాన్నగారు ఈ నరలోకంలో ఏ ఊళ్ళో ఉన్నారమ్మా? ఇందుగలడందులేడని సందేహము వలదు, తండ్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు. మీరు కారా తండ్రి? అవునమ్మా, నేను తండ్రి లాంటి వాణ్ణి. వెరీ గుడ్ ఫాదర్. అయితే 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి. ఆతిథ్యము తీసుకొనుట తథ్యము సుమతి. ఇదెవరి వాక్కు? మతిభ్రష్టులను ఉద్దేశించి సుమతి పలికిన వాక్కు, మనకంటే పైవాడి వాక్కు. Oh my God.
How philosophically she talks, though mentally unsteady. Philosophy? Doctor, who does not know it? Every one of us knows it, but no one follows it. The Creator preached the 10 Commandments. Do we follow even one? No, it's all acting. Are you acting? Every one of us acting. Are you not an actor? నేను యాక్టర్ని కాదమ్మా, డాక్టర్. కూర్చో. I beg pardon? ప్లీజ్ సిట్ డౌన్. Thank you. భగవంతుడా, ఒక్కొక్కప్పుడు నీ మాయలు అర్థం కావు కదా. మాయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయ్యా. స్వామి, నువ్వు రచించిన జగన్నాటకంలో ఎన్ని రకాల పాత్రలు కల్పించావు, ఎన్నెన్ని చిత్ర విచిత్ర సంఘటనలు నడిపావు. కృష్ణ, నీ నాటకంలో ఒక పిట్ట కథ గుర్తుందా స్వామి? ఆ పిట్ట నేల మీద పడి కళ్ళు తెరిచేసరికి కన్న తల్లి కళ్ళు మూసింది. అమ్మా అమ్మా అని పిలిస్తే నాన్న పలికాడు. ఆ తండ్రి ఆదరణలోనే పెరిగింది. లేలేత రెక్కలు రాగానే పిట్ట ఎగిరిపోయింది. ఎక్కడికి? తనకు తగిన జోడు వెతుక్కోవడానికి. తీరా ఈ గూడు వదిలి ఆ గూడు చేరి చూసి తల్లడిల్లిపోయింది. ఎందుకని? జోడు కడతానన్నవాడు లేడు. అయ్యో అని బోరున ఏడ్చింది. ఎందుకని? ఆడపిల్ల మోసపోయి నిలువ నీడలేదు, నాన్నవాడు లేకపోయాడు. ఆ పిట్టను మంచి మనసు గల మరో పిట్ట చేరదీసి ఆదరించింది. కానీ అక్కడ ఉండడం కూడా ఇష్టం లేక ఎగిరిపోయింది. అంతే అంతే. తరువాత ఆ పిట్ట గండు బిల్లి బారిబడి ఎలాగో ఆ గండం గడిచి బయటపడింది. ఇంతలో నగర రక్షకుడి చేత చిక్కి ఏం చెయ్యాలో తోచక గుండె బెదరి మనసు చెదరి వికలమై శూన్యమై ఏడవలేక నవ్వుతుంది, నవ్వలేక ఏడుస్తుంది. చూడు తల్లి, జరిగింది మర్చిపోయి ఇక జరగవలసింది ఆలోచించుకో, భయపడకు అని ఆ పిట్టతో చెప్పు. అవునమ్మా, అందుకే భగవంతుడు సృష్టిలో జీవులకు ముఖాన్ని వెనక్కు తిప్పకుండా ముందుకు పెట్టాడు. మనము ముందుకే చూడాలి. What a wonderful observation. Doctor, may I know your name, doctor? Yes, you may. Karunakar. Glad to meet you. So am I. Nurse. రమ్మరా. ఇదిగా మరే మీ ఇన్స్పెక్టర్ తో చెప్పు, నేను భద్రంగా చేయాలని చెప్పు. అలాగేనమ్మా, నా తల్లివి కదూ, చెప్తానమ్మా. పదమ్మా. ఎక్కడికి? నేను స్వేచ్ఛాజీవిని, పంజరంలో ఉండను. డను నో. కానిస్టేబుల్, ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నామని మీ ఆఫీసర్తో చెప్పు. వారం రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత రిపోర్ట్ పంపిస్తాం. అలాగే సార్. సిస్టర్, నాకు పిచ్చి లేదు ఏమి లేదు, నన్ను వదిలిపెట్టేసేయండి. నీకు పిచ్చని ఎవరన్నారు? డాక్టర్ గారు ఊరికి ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నారు, అంతే. అవులాల హలో ఎవరా? గొడవ చేయకు. మంచ కింద ఉంటావే? పిచ్చా నీకు? నువ్వే మంచ కింద ఉన్నావు. పిచ్చిదానా, నాకు నిజంగా పిచ్చి లేదు, నీలాగే. మరి వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? అదే రహస్యం. చెప్తే ఇంటి పంపించేస్తారుగా, అందుకని వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఏడిపిస్తున్నాను. అది సంగతి. మాటలే.
తెల్లవారు ఏదామైందే ఇంకా మొగుడుతో పుసుకుతాయినా మొగుడా అత్తగారు వస్తే లేచి నిలబడాలని తెలీదు పాప బాకి నుంచి కళ్ళ తల్లి ముగ్గాయి పప్పురు పప్పలండు ఒడ్లు దంచి చెరిగాయి బియ్యం వేరు కడిగాయి ఓ నోట జాగ్రత్త నీకన్నా మొగుడుంట నాకు ఉన్నాడు లే మేమే చిన్న కోళ్ళ గుడ్డలు ఉతికావా రామచంద్ర ఏ కోడలి శాపమో ఏమన్నావే ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల అయ్యో పాపం పసిబాల ప్రేమరు గొంతుక చించుకుని తన గ్లామరు కొంచెం పెంచమని ప్రేమరు గొంతుక చించుకుని తన గ్లామరు కొంచెం పెంచమని దేవుని చాలా వేడుకొని ఆ రామునిదే ఇక భారమని ప్రేమ కోసమై వీధిని పడనే పాపం పసిబాల అయ్యో పాపం. ఓహో సుబ్బమ్మ గారా దయచేయండి దయచేయండి హరికథ పెట్టించిన తమరి ఇంత లేటుగా దయచేస్తే ఎలా చెప్పండి ఏమో లే అడిగామా ముందు వాళ్ళకి కనిపించదు వెనక వాళ్ళకి వినిపించదు ఏమిటి అలా చూస్తున్నారు వాద్యగాళ్ళు లేరనే ఏం చేస్తాను చెప్పండి తపలా వాడికి తలనొప్పి మోర్సుని వాడికి మొన్నొప్పి ఫిడైల్ వాయించేవాడిని పీక నొక్కుతానంటే కానీ రాలేదు ఏం పర్వాలేదు అన్ని నేనే వాయించేస్తాను డుమ్ 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 ఏయ్ మోర్సింగ్ ఈ దెబ్బతో ఆడియన్స్ అంతా మోతెక్కించేస్తాను ఈ సంగీత పిచ్చి ఏమండి ఏమండి అలా వెళ్ళిపోతున్నారు ఏమిటండి కనీసం హారతి పళ్ళెల్లో డబ్బులన్నా వేసేయండి వస్తా గోవింద ఓ పెద్దలారా ఇయాలే మీ ఓటు పెట్లో పడేసేది మీరంతా బేగ బేగ నగెత్తుకెళ్ళి నా పెట్లోను ఏటనుకుంటున్నారు అలా దున్నపోతు మాకు పెట్లోను ఓటు పడేద్దరు బాబు ఏటు నవ్వుతారేటి దాన్ని ఇట్టేసి నా నేటే మరి నాకు ఓటేసేస్తాను నా నుంచి మరి ఈ దేశం సుభిత్వం అయిపోతుంది నాకు గెలిచినానంటేను ఊరేగింపులు పెద్ద పెద్ద కార్లు టీ పార్టీలు ఇక పరిచయం అప్పలేను అల్లదుగో మన నాయకులు గారు వచ్చేస్తున్నారు నాకే ఓటేసేమని చెప్పేస్తారు వినుకోండి దండ దండ చాన్ చాన్ అరిగిపోద్ది మహాజనులారా నన్ను మాట్లాడమన్నారు సంతోషం నేను చెప్పేదంతా ఎమ్మెల్యే గారే చెప్పేశారు ఇకపోతే ఒకటే పాయింట్ అస్తమానం మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ బాధ పెట్ట మాకు ఇష్టం లేదు అందుకని మీరు ఓటు ఆయన చేసేసారంటే మళ్ళీ 5 ఏళ్ల వరకు పంచవర్షముల వరకు అప్ టు 5 years మీ మొహాలు చూడరు మీకు ఆ హామీ నేను ఇస్తున్నాను మీకు ఏ బాధ ఉండదు ఏమంటారు సెలవు బాబు గారు సోడా సోడా వద్దు ఇంకా చాలా మీటింగ్లకు వెళ్ళాలి వీళ్ళిప్పుడు ప్రఖ్యాత సినిమా తారు లలిత జయమ్మ గారు డాన్స్ ఆడేస్తారు చూడండి Welcome aboard Indian Airlines. Vicon flight from Madras to Hyderabad. The flying time for this flight will be... Hey, Agu. నీకేమన్నా పిచ్చా? లేదు 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 ఉండి నీ పని చెప్తా ఈ గుప్పట్లో ఏముందో చెప్పుకో పొట్లం ఈ పొట్లంలో ఏముందో చెప్పుకో కారు ఫెయిల్ 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 వన్ మోర్ ఛాన్స్ ఏనుగున్నది అమ్మ దొంగ నువ్వు చూసేచ్చావు అదేమిటారు తలాములు కూర్చున్నారు ఇవాళ నవరాత్రి 4వ రోజు కదా
నీకెట్టా తెలుసు? నాకెందుకు తెలీదు ఆవేళగా ఆయన వచ్చింది. ఎంచక్క బొమ్మలు కొలు పెట్టుకుని ఆడుకున్నారు అందరు. రావా? శివ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అబ్బబ్బా ఏమిటా గోల? ఇక్కడ ఏనాడు ఇంత గోల లేదు. నువ్వు వచ్చావు ఇంత రభస. ప్రొద్దుమిని పడుకోండి. తెల్లవారు పని లేవండి, మసాలా కడగండి. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీరు భీమశంకరం గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నిన్న మీ వద్దకు పంపించిన అమ్మాయి వీరి కూతురే. ఐ సీ. ఏం లేదండి, అమ్మాయి పెళ్లి విషయంలో ఏదో మాట పట్టింపు వచ్చింది. గట్టిగా మందలించాను, అంతే. కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అలాగా? చాలా తెలివిగల పిల్ల. అవునండి. ఆమెకు పిచ్చి లేదని, ఏదో కారణంగా ఇలా నటిస్తోందని నేను నిన్నే అనుకున్నాను. అసలు విషయం ఏమిటో నెమ్మదిగా తెలుసుకుందామని ఇక్కడే ఉండమన్నారు. పిలిపిస్తారండి. థ్యాంక్ యూ డాక్టర్. నిన్ను అడ్మిట్ చేసుకున్న అమ్మాయి పారిపోయిందండి. అంత వెతికాను, ఎక్కడ కనపడటం లేదు. మై గాడ్. భగవంతుడా, ఏమిటిది? ఏమిటి చేయటం? ఇన్స్పెక్టర్ గారు రండి, త్వరగా వెళ్ళి వెతుకుదాం. వస్తాను డాక్టర్. ఎవరు మీరు? ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చా. తీసుకొచ్చారా? రాలా? వెనకమాలగా వచ్చి ఢీకొట్టి బేరమని పడిపోయావు. వదిలిపెట్టి రావాల్సింది. ఏదో ఆడకూడదు కదా అని జాగ్రత్త తీసుకొచ్చా. ఎందుకంటే కాకేశా మిమ్మల్ని చూసి భయం వేసింది. ఏంటంటే భయమా? ఎందుకు? కొట్టాలా తిట్టారా? మరి భయపడి మాక. నా మాట తీరేతలే. నేను గుడ్డెలా చేస్తే గుండ్రాయి బద్దలవుతుంది. అందుకనే మా ఊళ్ళో కోపిట్టి కోపన్నా అంటారు. తెలవదా? ఎందుకు అడ్డే వచ్చావు? ఎందుకు పరిగెత్తరా? మరి పోలీసులు నన్ను పట్టుకుని పిచ్చిదాన్ని చెప్పి పిచ్చి హాస్పిటల్లో పడేశారు. అక్కడ మంచి వాళ్ళు ఎలా ఉండగలరు చెప్పండి? నేనేమో పారిపోయి వచ్చేసాను. అందుచేత పోలీసులు నన్ను తరుగుతున్నారు. ఏంటి? పోలీసులు నిన్ను తరుగుతున్నారా? పోలీసులు నిన్న తరివేది? అవును, నన్నే. పిచ్చిదానా, వాళ్ళు తరివేది నిన్ను కాదు, నన్ను. మిమ్మల్ని? ఎందుకు? ఎందుకా? ఇవాళ తెల్లారగట్ట నేను ఒక కూలీ చేశాలే.
నువ్వు మీరు కూలికోడ్లా? ఏందే కూలికోడ్డా? కాదు, నేను పుట్టకతోనే కూలికోడ్ని కాదు. ఈనాటి వరకు శివకు కూడా తెలిసి అపకారం చేయలేదు. కానీ డబ్బు ఎవరిది అన్యాయంగా ముట్టుకోలేదు. శవటోడిచి పనిచేస్తారు, నీతి కట్టుబడి బతుకుతారు. నాకు మనసు ఉంది, మమత ఉంది. మరైతే ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టారు? ఎట్టాగా పగ పగ సాధించాం. నెత్తురుకు నెత్తురు, పేణానికి పేణం, తీయాలకు నలుగు తీశాను. అంతే. నేనేంటి నువ్వు చేయబట్టుకొని? నీకు నా తమ్ముడు అంటే తమ్ముడు ఉంటే ఆడి మీదే పేణాలని పెట్టుకు పెంచితే నాకు ఈ లోకంలో ఆడు తప్ప ఎవరూ లేరు. నాకు చదువు లేదు, డబ్బు దశకం లేదు. నాకు ఉన్నదంతా నా తమ్ముడే. కళ్ళు తెరవని పసిగుడ్డుగా ఆడి నా చేతుల్లో పెట్టి మా పెద్దవాళ్ళు చచ్చిపోయారు. అప్పటి నుంచి తల్లైనా తండ్రైనా నేనే అరిచేతుల్లో పెట్టుకు పెంచాను. నాకు మళ్ళీ నేను కూలి పని చేయాల్సిన గతి ఆడికి పట్టకూడదని బళ్ళ పడేసి చదివేశాను. ఆడు కలెక్టర్, గవర్నర్, పోలీసు అవుతాడని ఆశపడ్డా. ఆడెంత బాగా చదివేవాడు తెలుసా? సానుకు 2 కళాసులు, ఎంఏ, బిఏ ఏంటంటే చదివేశాడు. నువ్వు చూడలేదు కానీ ఆయన చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్ము. బంగారు ముద్దలా మిసమిసలాడిపోయావు. త్వరబెట్టానుకో ఆ చదువు చక్కదనమే ఆడి పాలట గండాలయ్యాయి. పట్టం కాలేజీలో చదువుకునేటప్పుడు మా జమీందార్ గారు అమ్మాయి ఈయుడు ప్రేమించుకున్నారంట. పెళ్లి చేసుకుందామని ప్రమాణాలు కూడా చేసుకున్నారంట. ఆహా, నువ్వే చెప్పు. ఒక పక్కన పెద్దాలు ఇట్టా కడుపు కట్టుకుని అట్టకట్టాలు పడి డబ్బు పంపి చదువుకోమంటే వీళ్ళు ఈ చిన్నోళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ప్రమాణాలు చేసుకుంటారా, ఒట్టేసుకుంటారా? తప్ప కదా? నువ్వే చెప్పు. తప్పే, చాలా తప్పు. బహుశా అలా కన్నవారి కంట నీరు పెట్టించిన పాపానికి ఇలా పెళ్లాడాలనుకున్నవారు జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు తింటున్నారేమో. అవునా? అవునా? అట్టాంటి తప్పే చేయొద్దని నా తమ్ముడిని హెచ్చరించాను. ఆ అమ్మాయి జమీందారు బిడ్డ. మనం చూస్తే కాళ్ళ దగ్గర బతికేవాళ్ళం. అదేం జరిగే పని కాదు, వద్దురా అని చెవుని ఇల్లు కట్టుకుని పోరాడు. ఆడన్నాడు, అన్నా నీకు తెలవదు, చదువుకున్నాళ్ళ మధ్య గొప్ప పేద తేడాలు ఉండవు, నువ్వు ఊరుకో అన్నాడు. నాజో మట్టిపుర్రా, ఆడికి భయం చెప్పొచ్చా? ఏదో చదువుకున్నాడు చెప్పారు కదా అని సరే బాబు అన్నాడు. ఈ సంగతి నాకు తెలిసినట్టే జమీందారికి తెలిసింది. కూతుర్ని చెడామడా తిట్టి ఆ రాత్రికి రాత్రి వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ సంగతి మావాడికి తెలిసి ఆళ్ళింటికి పరిగెత్తాడు. వీడిని చూసి ఆ అమ్మాయి పెళ్లిపేటల నుంచి లేచి వచ్చి వీడి కాళ్ళకు చుట్టుకుని నన్ను బలవంతాన్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, కాపాడు అని వల 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 ఏడ్చిందండి. దాంతో పెళ్ళంతా గందరగోళం అయిపోయింది. పెళ్ళారు లేచి వెళ్ళిపోయారని జమీందారు మండిపడ్డాడు. కూతురు లాక్కెళ్ళి గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? వాడికి పిశాచి పట్టింది. నా తమ్ముడు నా పెళ్లి పందిట్లో గుంత కట్టేసి గుడ్డును బాధించినట్టు బాధించాడు. ఎలుగుడ్డు లాంటి 4 మనుషులు చుట్టుముట్టి ఆ పసివాడిని చిత్రవద చేస్తా ఉంటే అదే విధంగా ఎదవలేకపోయాడు అక్కడ. ఈ కబురు నాకు పొలంలో ఉండగా తెలిసింది. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరమని పరిగెత్తాను. నా రక్తం దారబోసి పెంచుకున్నాను. ఆడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆడిని పెళ్లి పేర్ల మీద చూడాలని కోరుకున్నాను. ఇలా నేను ఆ పెళ్లి పందిట్లో చూసింది ఏమిటి? నా తమ్ముడు నెత్తురు మడుగుల్లో మునిగి తేలుతున్నాడు. అన్నా అన్నా అని కిలకిల కొట్టుకుంటున్నాడు. ఆడి చూసేసరికి నా గుండె బద్దలైపోయింది, పైపేడం పైన ఎగిరిపోయింది. ఊరే తమ్ముడు, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోమాకరా అని ఏడ్చాడు. అప్పుడు నా తమ్ముడు ఏమన్నాడో తెలుసా? అన్నా, నీకోసమే కొనవపై మిగిల్చుకున్నాను. ఆ జమీందారు ఇంత పని చేసి మా 2 ప్రాణాలు తీశాడు. ప్రాణానికి ప్రాణం తీసుకో, నెత్తురుకు నెత్తురు కళ్ళ చూడు. నా మాట నిలబెట్టకపోయావా నువ్వు నాకు అన్నవే కాదు, నీ మూతి వేస్తే మెసవే కాదు అన్నా. అని నా చేతుల్లోనే ప్రాణాలు వదిలేట. అంతే, చూసుకో. నా గుండె పగ్గున మండిపోతాను, నెత్తురు కొత్త కొత్త ఉడికిపోతా ఉంది, ఒళ్ళంతా పగలు సగలు కక్కుతాను. చంపాల, నా తమ్ముడి ప్రాణం తీసిన చిత్రం చేసి చంపాల. అదొక్కటే నాకు తెలుసు. ఎక్కడ జమీందారు అంటే పరిగెత్తాను. అమ్మో, వాడు తిరిగాడు, అప్పటికే పారిపోయాడు. నేను వదులుతారా? ఆడి ఇల్లు తోట దొడ్డి కాలించాను. రాత్రి పగలనకుండా పరిగెత్తాను. దొరకరా, తెల్లారగట్ట దొరికాను. ఇక చూసుకో, కొట్టాను, గుండెచ్చి దాపులు పెట్టాను. దెబ్బతో పడిపోయాడు, కిసి తీరా పోతాను, ఒళ్ళంతా తూట్లు పడేట్టు కాచాను. అక్కడితో వదిలేనా? వాడిని లాక్కెళ్ళి పెళ్లి పందిట్లో ఆ తమ్ముడిని కాల్చిన చోట పడేసి కసి తీరా పోతాను. నెత్తులో నెత్తులు కలిసేట్టు పోతాను, ఒళ్ళంతా ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. వాడి పలకొచ్చి పడ్డాడు. నేను దొరుకుతానా? అది తాతల దగ్గర మనం వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పుకున్నారు. వాళ్ళు కాలేసుకుని నన్ను కాల్చున్నారు. ఇవాళ నువ్వు వచ్చి పడ్డా. చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? నా తమ్ముడి సభ్యుడి మీద పగదించుకోవడం పాపమా, నేరమా? ఈ తప్ప నీకు తోస్తే ఇదిగో ఈ తుపాకీ పెట్టి నన్ను కాల్చి పారాయి. తప్పు ఒప్పుల మీద తీర్పు చెప్పే తాహత నాకు లేదు.
మనిషి అన్న తర్వాత ఉద్రేకాలకు లోను కావడం సహజం. అప్పుడు మనం ఏం చేస్తున్నది మనకే తెలియదు. కానీ ఇప్పుడు జరిగింది కాదు, ఇక మీదట జరగవలసింది ఆలోచించుకోవాలి. ఎన్నాళ్ళు మీరు ఇలా పరిగెత్తగలరు? ఎన్నాళ్ళో ఎందుకు, ఇంకొక పూట నా తమ్ముడిని చంపడానికి ఆ నలుగురు మిగిలి ఉండాలి. ఆ నలుగురిని నరికి పారేస్తాను. అప్పుడు నేను ఏమైనా లెక్కలేదు. అయ్యో, ఇంకా హత్యలా? వద్దు, అది తప్పు. నా పగాళ్ళని ఎరకేసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటే. జాగ్రత్త, వాళ్ళు చేసిన ఘోరానికి చిత్రాలు చెయ్యాల. చూడండి, నేరం చేసిన వాళ్ళని దండించడానికి న్యాయస్థానం ఉంది, ఆ పైన భగవంతుడున్నాడు. నా తమ్ముడిని చంపినాడు ఎవరయ్యాయి? ఈ న్యాయాలు నీతులు ఇప్పుడు